హల్లెలూయా. చెప్తామండి హల్లెలూయా. ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మనం మహిమపరుస్తున్నాను. ఈరోజు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, మనం ఒక వాక్య భాగం చదువుకుంటూ ఉన్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాము. ప్రభు చెప్పినట్లుగా నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరును నీ క్రీటాన్ని అపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, కృపామయుడివి, దయామయుడు ప్రభా. నాయన మరి ఈరోజు నాయన వరకు పాటలోను ఆరాధనలోను ప్రభా సువాక్యలో మీరు ఉన్న విధానం బట్టి నీకు వందనాలు. చదవడని కుమారుడు చదవడని వాక్యం వింటున్న మీ బిడ్డల్ని అయ్యా చెప్తున్న దాసుని మీరు మరుగు చేసుకొని మీరు అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ, ఎవరైతే రావాలో వాళ్ళందరినీ కూడా సకాలంలో నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారా యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, చక్కని మాట మనం చదువుకుంటూ ఉన్నాం. మనకి కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. మన కిరీటాన్ని ఎవరు అపహరించకుండా ఉండాలంటే మనకి కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ప్రభువు త్వరగా వస్తున్నాడు. త్వరగా వస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియములారా, మనం ఏమైతే కలిగి ఉన్నామో అది గట్టిగా పట్టుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. అయితే ఏమి కలిగి ఉన్నాము అన్న చక్కని మాట మనం వింటూ ఉన్నాం. ఏమి కలిగి ఉన్నాము అంటే ఆయన నామాన్ని కలిగి ఉన్నాం. 14:14 అనుకుంటాను యోహాను సువార్తలో, నా నామమును మీరు ఏది అడిగినను నేను చేస్తున్నాను. హల్లెలూయా. నా నామాన్ని ఏది అడిగినాను చెప్పండి, ఉన్నదా లేదండి? 14:14 నా నామాన్ని ఏది అడిగినా ఏం చేస్తారంటే ఆయన చేస్తారంట. ఆయన నామాన్ని మనం వెలుగెత్తి గట్టిగా పట్టుకోవాలి. నా నామను మీరు నన్ను ఏమడిగినాను నేను చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి అటువంటి నామాన్ని మనం కలిగి ఉన్నాము. రెండోది ఏం కలిగి ఉన్నామంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఏమన్నామండి? విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. మూడోది ఏం కలిగి ఉన్నామండి? ఉపదేశాన్ని కలిగి ఉన్నాం. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవచ్చు. నాలుగోది వల్ల నీతిని పట్టుకోవాలి. నాలుగోది ఏంటిని పట్టుకోవాలండి? నీతిని. ఎందుకంటే మన నీతి అంటే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మరణం వరకు కూడా ఆయన నీతి కట్టుకోవాలి. ఏమంటాడు? నా నీతిని నిలవక నేను గట్టిగా పట్టుకున్నాను. నీతిని విడిచిపెట్టలేదు, గట్టిగా పట్టుకున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం వదిలిపెట్టలేదండి? నీతిని వదిలిపెట్టలేదు. గట్టిగా పట్టుకున్నాడు నీతిని. ఎన్నో పరిస్థితులు వచ్చాయి. ఎంతవరకు అంటే ఆయన మరణం వరకు కూడా గట్టిగా పట్టుకున్నాడు. ఇది నీవు నేను కూడా నీతి కలిగి ఉన్నాం. మన నీతి కాదు. మన నీతి మురుకు గుడ్డలు అంటేదండి. మనుషుల నీతి ఎటువంటిదండి? మురుకు గుడ్డలు అంటే దేవుడిచ్చే నీతి. హల్లెలూయా. దేవుడిచ్చే నీతి. అందుకే దేవుని వాక్యం, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని తెలుపు చేస్తాను. నీ నీతికి తగినట్లుగా నీతితో మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు ఈ సూచన జరిగింది ఈ మధ్య కాలం. నిన్న మొన్న జన్మంలో అంటే వింటున్నాం, అక్కడెక్కడే వింటున్నాం, అక్కడెక్కడ జరుగుతుంది, ఎక్కడో ఉన్నాయి వింటున్నాం. మన ప్రాంతంలో కూడా జరిగింది. అంటే ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తారంటే దేవుడు రాకడ అన్నది అందుకనే రాబోతుంది చేస్తారు. బుద్ధుడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే చెప్పాడు కదా, మనం ఇంకా సరిచేసుకోవాలి. దేవుని కొరకు సిద్ధపడాలని. హల్లెలూయా. దేవుని కొరకు సిద్ధపడుతూ మనం ఏమైతే సరిచేసుకోవాలి అన్నీ సరిచేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి అంత
అంతం వరకు కూడా మన నీతిని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు 5వ మాట ఏంటంటే ప్రభుత్వ సామెతల గ్రంథం 4:4లో ఒక అద్భుతమైన మాట ఉన్నది. సామెతల గ్రంథం 4:4లో ఏది గట్టిగా పట్టుకోవాలంటే, ఆయన నాకు బోధించచ్చు నాతో ఇట్లా నేను మీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని. హల్లెలూయా. ఏం పట్టుకోవాలంటే నా మాటలు పట్టుదలతో పట్టుకొని. పట్టుదల అంటే పట్టుడవకుండా దేవుని మాట పట్టుదలతో పట్టుకోవాలి. దేవుని మాట ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో వాళ్ళరా దేవుడి మాట శుద్ధమంతమైనది. హల్లెలూయా. దేవుడి మాట ఎటువంటి తెలుసండి? మనల్ని జీవింపజేసేది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మీరు రాళ్ళని రొట్టెలుగా చేసుకో అంటది అప్పదు. ప్రభు అంటాడు, ఈ రొట్టెల వల్ల మనుషుడు బతకడే కానీ దేవుడి నోటి నుంచి వచ్చిన మాట వలనే బ్రతుకును అన్నాడు. హల్లెలూయా. దేని ద్వారా బతుకుతారంటే అండి, దేవుని నోటంటే వచ్చిన మాట ద్వారా. ఆ మాటలు ఈ రోజు చాలా మంది వింటున్నారు కానీ ఆ మాటని గట్టిగా పట్టుకోలేకపోతున్నారు. హృదయంలో గట్టిగా భద్రమ చేసుకోవాలంట. పట్టుదలతో గట్టిగా పట్టుకోవాలి. ఏ మాటలు మనం గట్టిగా పట్టుకుంటారు? ఏ మాటలు గట్టిగా పట్టుకుంటారంటే, ఎవరైనా కట్టారు నేను మాట్లాడమంటే మాట్లాడు. నన్ను ఆ మాట అనొచ్చా? నేనే ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? ఈ మాటలు మాత్రం గట్టిగా పట్టుకుంటారు. 3 నెలలు పట్టుకుంటారు, లేకపోతే 2 నెలలు పట్టుకుంటారు, సంవత్సరం కూడా పట్టుకునే వాళ్ళు. అర్థమైన మాటలు ఏదో మాట జారిపోయారు అనుకోండి, అనేస్తే ఆ మాటని గట్టిగా పట్టుకుంటారు తప్ప కానీ ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని దేవుని మాటని గట్టిగా పట్టుకుంటారు. హృదయములు పట్టుదలతో గట్టిగా పట్టుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ జీవింపజేసే మాటలు, నడిపించే మాటలు, ఆదరించే మాటలు, ఆదుకునే మాటలు, పోషించే మాటలు, పరలోకానికి చేర్చే మాటది యేసయ్య మాట. అక్కడికి చేర్చేదండి, పరలోకానికి చేర్చేది, మనం సిద్ధపరిచే మాట. ఈ మాటలైతే మనం గట్టిగా పట్టుకోం. ఇటు ఇంటా ఉంటారు, ఇటు వదిలేస్తా ఉంటారు. ఏ వాక్యం చెప్పామంటే బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారండి అంటారు తప్ప కానీ వాళ్ళన్న మాట చెప్పారు. వాళ్ళన్న వారంలో ఈ మాట మా హృదయాన్ని తట్టిందండి. హల్లెలూయా. ప్రభునందు ప్రేమోలరా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు చెప్తున్న మాట ఈ ఉదయం పట్టుదలతో ఆ మాటను గట్టిగా పట్టుకోవాలి. ఏ మాట? దేవుని మాట. హల్లెలూయా. దేవుని మాట గట్టిగా పట్టుకో. దేవుని మాట గట్టిగా పట్టుకో. దేవుడి మాట అన్ని ఉంటున్నాయి తప్ప కానీ మనుషులు మాత్రం లేదండి. మనందరికీ తెలుసు కదా, ఎస్టీ గ్రంథము 1:2 ఏమని రాశారంటే, ఆకాశమా ఆలకించము, భూమి చెవి ఎక్కుమంటే చెవి ఎక్కుతుంది, ఆలకించమంటే ఆలకిస్తుంది ఆకాశం. నేను పిల్లలు పెంచి గొప్పవారుగా చేశాను కానీ వారు నా మీద చూడు. ఎత్తైతే తన కామదని ఎరుగుతుంది, గాడిదైతే తన సొంత వారి తొట్టిని తెలుసు. గాడిదైనా సొంత వారిని ఎరుగుతుంది కానీ, ఎద్దైనా తన కామందని అంటే తన యజమాని ఎరుగుతుంది కానీ, ఈ పిల్లల మాత్రం నేను నా స్వరూపం నా పోలుకు తప్పు, ఎంత పోలుకు తప్పు తెలుసా? దేవుడి కంటే కొంచెం తప్పు చేస్తున్నాను. మీరు కీర్తన భాగం 8వ అధ్యాయం రాశారండి. మరి దేవుని ఇప్పుడే మనసు తక్కువ చేస్తేనే మనుషులు ఏమంటారు తెలుసా? నేనే దేవుని అంటారు. అవునే కదండి? మనుషులు ఏమంటున్నారమ్మా? నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అంటారు మనుషులు. కొంచెం తక్కువ చేశాడు అంతే. ఎంత చేశాడండి? కొంచెం తక్కువ చేసి రూపమంతా ఆయనే ఇచ్చాడు, పోలికంతా ఆయనే ఇచ్చాడు, స్వరూపమంతా దేవునిదే. అవునే కదండి? ఇస్తే వాళ్ళు దేవుని మాట వింటున్నారా? ప్రేమలో భద్రం గట్టిగా పట్టుకోవాలంటే ముందు ఏం చేయాలి? ప్రేమలో ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే ఏం మాట్లాడతారు తెలుసా?
కదలంటే ఇంకా బాగా చెవులు చూపిస్తున్నారు. ఈ చెవులు అంటే దురద చెవులు అంటే బైబిల్ రాదు. ఏ చెవులు అండి? ముసలమ్మలు వినడానికి ఈ దురద చెవులు ఇటువంటి వినడానికి చాలా ఇష్టపడతాయండి. ఏది విన్నాక ఇష్టపడదు తెలిసే దురద చెవులు. దేవుని మాట వినడానికి ఇష్టపడవు అంటే, దేవుని వాక్ విన్నాక ఇష్టపడతాను. దేవుని మాట విన్నాక హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రేమ ఉన్నారా? దేవుని మాట చెప్తుంది. నా మాట ఎలాగ మీ హృదయంలో గట్టిగా భద్రంగా గట్టిగా పట్టుదలతో పట్టుకోవాలి. భర్త ఏమనంటే పట్టుదల, తల్లిదండ్రులు ఏమంటారు పట్టుదల కలిగి ఉంటారు ఆ మాట మీద. కానీ దేవుడి మాట మీద పట్టుదల. దేవుడి మాట ఏమైతే మాట్లాడదో, ప్రభా మరి ఈ వారం నాకు మాట్లాడుతున్నా అని ఏం చేయాలా అది వెలిగించి ప్రతి వారం మనం కూడా నెమరేసుకుంటూ ఆ మాట కోసం మనం ప్రార్థన, ఆ మాట కోసమే. ఎందుకు దేవుడు మనకి ఇక్కడ మనకు తెలియదు. ఇవన్న త్వరగా వస్తున్నాడు అన్నాడు కదా, ఎందుకు త్వరగా వస్తున్నావు ప్రభు మాకు తెలియదు. ఇగో నీతి నడవక గట్టిగా పట్టుకోమని చెప్తావు కదా. ప్రభా నీ నామను ఏదైనా చేస్తున్నావు కదా, నువ్వు మాట ఇచ్చావు చెయ్యి నాయన, నీ నామను ఏదైనా చేస్తానని చెప్పావు కదా ప్రభా. ఇక మీ నామను అడుగుతూ ఉన్నాం ప్రభా అని ప్రభు ఇస్తాను. అలాగే అడుగుతావు అక్కడ నీ నామూలు అడగమన్నావు కదా ప్రభు, అడుగుతాం ఇది మాకు కావాలి అని అడిగాం ఎప్పుడు. హల్లెలూయా. దేవుడు మాట తప్పువాడా? చెప్పండి. ఆయన నాడు మాట తప్పని వాడా. ఒక దగ్గర రాశాడు, ఎక్కడంటే కీర్తన భాగంలోనే రాశాడు. కీర్తన భాగంలో 146 కీర్తన భాగము 6 146 కీర్తన 6. అదే ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిలో సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడు. హల్లెలూయా. చెప్పండి. ఆయన ఎన్నడు మనం తప్పుతాం కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా తప్పలేదు. ఆయన ఎన్నడు సృజించిన వాడు ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు చెప్తాడు. ఆయన ఎన్నడు మాట, ఆయన మాట ఇచ్చాడంటే మనం చదువుతాం. వాగ్దానం చూసినవాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానం వెలుగెత్తి మనం ప్రార్థన చేస్తాం. కానీ మన వాగ్దానం ఏది అని అన్నాం అనుకోండి, ఎవరైనా చెప్తారు ఇప్పుడు మన వాగ్దానం ఏంటో? అయిపోయింది. ఎప్పుడు? ఏ సంవత్సరం? జనవరిలోనే అయిపోయింది వాగ్దానం. అవును కదా. ఈ మొన్న వరకు ఉన్నది, ఈ మొన్న తీసేసి పక్కన పెట్టేసి ఇది వెంటనే ఇచ్చేసి. హల్లెలూయా. ఆ వాగ్దానం ఎప్పటి వరకు వెలుగెత్తి మనం ప్రార్థన చేయాలంటే మరి ఈ వాగ్దానం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కనికరించిన ఆయన ప్రార్థన. హల్లెలూయా. మనం ఏం చేస్తాం అంటే ఆ మాట నెల మాత్రం, లేకపోతే ఈ మాట అంటే ఈ వారం మాత్రమే తప్పిపోతూ ఉంటాం. ఒక్కోసారి దేవుడు మాత్రం ఎన్నడు మాట తప్పని వాడు. హల్లెలూయా. మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు. మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు దేవుడు. కాబట్టి మరి ఆయన మాటలు మనం మన దగ్గర ఎలా మాటలు ఎలా ఉంచుకుంటున్నాం ఒకసారి ఆలోచిద్దాం. ఆయన మాటలు మన హృదయంలో ఎంత గట్టిగా పట్టుకోవాలంటే చాలా గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలు ఒకసారి యేసు ప్రభువు వారు యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనంలో యేసు ప్రభువు వారు ప్రాంతానికి వెళ్ళారు. యేసు ప్రభువు వారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సమర స్త్రీ అని ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆమెకి మొత్తం బయట పంపిస్తూ వెళ్ళిపోయి ఊరో వాళ్ళందరికీ ప్రకటన చేసింది. ఊరో వాళ్ళందరూ కూడా ఆయన్ని బలవంతం రమ్మని ఇంటికి ఊర్లోకి రమ్మని చెప్పారు. వచ్చిన తర్వాత ప్రభు మాటలు విన్న తర్వాత ఇలా అంటున్న మాట ఏంటి తెలుసా? అమ్మా నీ మాటను బట్టి కాక ఉన్నదండి,
నీ మాట కాక మేము విన్న వాటిని మా మట్టుకు మేము విని ఈయన లోక రక్షకుడని మేము తెలుసుకొని నమ్ముతున్నాము. ఎంత అద్భుతమైన మాట. ఆమె ఇచ్చిన మాట మంచిదే, అర్థమైందండి. ఆమె చెప్పిన మాట కరెక్టే. ఇంకా విన్న తర్వాత వారిలో ఉన్న మార్పు ఇచ్చారు, వారిలో ఉన్న తలంపు ఇచ్చారు. హల్లెలూయా. ప్రియమైన మనుషులు చెప్పిన మాట చక్కగా వినేసి వచ్చారు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట ఎప్పుడైతే విన్నారు, అమ్మ ఈ మాట చాలా బాగుంది, ఈ మాట కాక మేము విన్న మట్టుకు హల్లెలూయా ఈయన లోక రక్షకుడని మేము నమ్ముతున్నాం అన్నమాట. హల్లెలూయా. సరే, దేవుని మాట ప్రియమైన ఏం చేస్తుందంటే పాపంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షణలోకి నడిపించేస్తారు. పాపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తుందంటే రక్షణలోకి నడిపించారు. ఒక్క మాట కలిగిస్తారు. ఆ మాట చూడండి, ఎన్నో మాటలు చెప్పలేదు అది సమరస్త్రీ. అసలు ఆ సమరస్త్రీ మాట వింటారు వాళ్ళు. ఆమె చేస్తున్న పని చెడ్డ పని కాబట్టి ఎవరు వినరు. కానీ ఎందుకు విన్నారంటే ఆమె పాప జీవితాన్ని అక్కడే వదిలిపెట్టింది. హల్లెలూయా. ఆ బావు దగ్గరే వదిలిపెట్టింది. కొండనే విడిచిపెట్టి అన్నది. కొండ అనగా హృదయాన్ని, పాత హృదయాన్ని విడిచిపెట్టేసి యేసయ్య పాదాల దగ్గర పెట్టేసి వెళ్ళింది. కాబట్టి ఊరు వాళ్ళందరూ కూడా ఆ మాట విని మొదలుకొని వారు కూడా అందరూ కూడా ఏసు వచ్చి మా ఇంట్లో మా ఊరికి రండి అని మనం అంటే వాళ్ళ ఊరిలో తీసుకెళ్ళిపోయి 2 రోజులు వాళ్ళకి ఎప్పుడైతే దేవుడి మాటలు చెప్పారో, దేవుడి మాటలు చెప్పారో వెంటనే వాళ్ళు ఏమైతే వాళ్ళ మనసులు తెరపడ్డాయి, వాళ్ళ ఆలోచనలు తెరపడ్డాయి, వాళ్ళ పాప జీవితాన్ని అది ఆ ప్రాంతం అంతా కూడా ప్రభు నమ్మునట్లుగా కనపడతావు. కాబట్టి దేవుడి మాట్లాడుతున్నారు. హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. దేవుడి మాటలో ఉన్న సత్యం. ఇంకా దేవుడి మాట ఏం చేస్తుందంటే యోహాను సువార్త 5:24 కూడా అద్భుతం మాట. యోహాను సువార్త 5:5 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. మాట విన్నవారు దేవుని మాట ఎటువంటి శక్తి చూస్తారా? ఎక్కడ మరణంలోకి వెళ్ళకుండా జీవంలో దాటింపజేస్తుంది ఆయన మాట. మరణం అనగా పురుగు సావదు, అగ్ని ఆరదు, నరకములో నుంచి పరలోకానికి దాటింపజేస్తారు. ఏంటంటే దేవుని మాట. ఏదండి? దేవుని మాట విశ్వసిస్తారు ఎవరికైనా మేలు. దేవుని మాట విన్నవారు అందరూ కూడా మేలే. ఈరోజు అన్నీ వింటారు కానీ దేవుడి మాట అన్నీ వింటారు కానీ ఏది వింటారండి? దేవుడు ఎన్నోసార్లు చాలా మంది ప్రజలతో, కోటలతో, హల్లెలూయా, సభలతో ద్వారా ఎంతో మంది ఎన్నో స్వరాలు వింటున్నారు. కానీ అందరూ కూడా ఏం చేస్తారంటే పెడుతూ ఉంటారు. ఇంకా ఎంతకాలము లోకంలో తిరుగుతావు అని దేవుడు ఎంతోసారి పిలుస్తావు. ఈరోజు కీర్తన చదివాం కదా, ఏం చదివాను చూసా? ఏమి చదివాను? కీర్తన మొదటి అధ్యాయంలో సర్వజనులారా ఆలకించిది, సర్వజనులారా ఆలకించిది. ఇంకో అక్కడ కీర్తన భాగంలో ఉన్న సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారని ఎంతో మందిని పిలుస్తున్నారు. కానీ దినమెల్లా ఆయన ఆపి పిలుస్తున్నాడు. కానీ ప్రేమ వాళ్ళరా ఎవరు కూడా ఆయన మాట అంటే ఎక్కడికి దాడుతున్నారంట? మరణంలో నుండి జీవములో. హల్లెలూయా. మరొకసారి చెప్పండి, ఎక్కడి నుంచి అండి? జీవములో. రెండోది మరణం అనగేంటి?
నరకములో నుండి పరలోకంలోకి దాడు. మాట విన్నవారు పరలోకం నుండి నరకంలో నుండి పరలోకాన్ని దాటుతారు. ఎంత అద్భుతం! ఆయన మాట ఎవరు విన్నారంటే బైబిల్లో మనందరికీ చెప్తా తక్కువనే అబ్రహాం విన్నాడు. ఆయన మాట అబ్రహాం విన్నాడు. దేశాన్ని వదిలిపెట్టన్నాడు, బంధువులను వదిలిపెట్టన్నాడు, తండ్రిని వదిలిపెట్టన్నాడు. నేను చూపించి దేశానికి వెళ్తాను. అప్పుడు పాస్టర్ లేరు, ఎవరు లేరు. ఒక వాయిస్ వినబడ్డది, ఒక మాట వినబడ్డది. నువ్వు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ తండ్రిని వదిలిపెట్టు, నీ బంధువుని వదిలిపెట్టు అని చెప్పేసి వల్లరా దేవుడు వదిలిపెట్టేసి రమ్మంటే వెంటనే అబ్రహాం ఆ మాటకు లోపల. నాకు ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైనా ఒంటరి వెళ్తున్నా ఎవరైనా మాట్లాడాలంటే మనం ఏమంటారు తెలుసా? దెయ్యం అనుకుంటారు. మరి అబ్రహాం కూడా అనుకోవాలి కదా, అనుకోలేదు నేను చెప్తాను. దేవుడి మాట అలా విన్నాడు. ఆ మాటలో ఒక గంభీరమైన స్వరము, ఆ కంఠస్వరము అర్థమైపోతుంది దేవుడి మాట. హల్లెలూయా! ఆ స్వరం అర్థమైపోయింది. ఇది ఏదో దేవాది దేవుడి మాట నాకు వినబడుతుంది, భూమాకాశం కలగజేసిన దేవుడి మాట నాకు వినబడుతుంది చెప్పి ఆ మాటకు లోబడి దేవుడు చూపించి దేశానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! దేవుని చూపించి దేశానికి వెళ్ళిపోయాడు. ఆ మాటకు లోపడ్డాడు. లోబడి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడ గుడారం వేసుకుంటే గుడారం వేసుకున్నాడు. ఒక దినాన్ని దేవుడు మాట్లాడాడు, నిన్ను ఆస్వాదించాలంటే ఏం చెయ్యి బాబు అన్నాడు. అది చేయడం మొదలు పెట్టాడు. నిన్ను ఆస్వాదించాలంటే నువ్వు అలాగే చెయ్యి, ఇలాగే చెయ్యి చెప్తే అన్నీ చేస్తా ఉన్నాడు. కానీ పిల్లలు ఒక రోజు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం ద్వారానే నేను అనేక మందిని ఆశీర్వదిస్తాను, అనేక జనాంగాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆఖరి కుమారుని ఇచ్చాడు ఇస్సాకు. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత అతనికి పెద్ద వయసు వచ్చిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నా తెలుసా? బలి. ఇప్పుడు తింటాడంటాడని చెప్పండి, కొడుకుని బలి అడుగుతూ ఉంటాడు. ఆయన దగ్గర ఎన్నో జంతువులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. ఎన్ని అడుగుతలేదు. ఎవరిని అడుగుతున్నాడు? లేక 100 సంవత్సరాలు పుట్టిన కుమారుని అడుగుతున్నాడు. అందుకే ఆదికాండం 22:18 ఏమంటారు తెలుసా? నీవు నా మాట వినినందున, హల్లెలూయా, నీవు నా మాట వినినందున మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడు. హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా. నీవు నా మాట వినినందున, చూడండి తీసుకున్నారా, భూలోకం అంతా కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడు. అద్భుతమైన మాట. అసలు కొడుకుని తప్పేమంటే ఇలాగ ఆశీర్వదిస్తారంటే, ఎలాగ ఆశీర్వదించగలుగుతారంటే అబ్రహాం గారు బూడిదైపోయిన నా కొడుకు దాంట్లో తిరిగి వస్తాడని నమ్మకం లేదు. హల్లెలూయా! బూడిదైపోయిన నా కొడుకు, కాలిపోయి బూడిదైపోయిన దాంట్లోంచి మళ్ళీ నా కొడుకుని ఇస్తాడు దేవుడు అని నమ్మకం లేదు. చేయలేదు. హల్లెలూయా! అన్ని కట్టి పెట్టాడు, అతను ఇస్సాకుని బంధించాడు. ఆ కట్టు మీద పెట్టి కత్తి తీసి కొడుతా ఉన్నది దేవుడు వాక్కు వినపడదు. ఎప్పుడైతే ఏ వాక్కు అయితే వినబడ్డదో మళ్ళా అదే వాక్కు వినపడుతుంది. ఆ చిన్నవాడి మీద నువ్వు చేయమని చెప్పి. హల్లెలూయా! చెప్తాం ఒకసారి హల్లెలూయా. అబ్రహాము దేవుడి మాట విన్నందున దేవుడు ఈరోజు నీవు నేను కూడా దేవుడి మాట వింటున్నామా? దేవుడి మాటకు లోబడుతున్నామా? అసలు దేవుని వాక్యం చెప్తున్నది 1 సామెల గ్రంథము 15:22 1 సామెల గ్రంథము 15:22 బలి కంటే, దహన బలి కంటే, ప్రభువుని తోడు బలి అర్పించడానికంటే ఏది శ్రేష్టమని రాసే తెలుసా? మాట వినుటయే. హల్లెలూయా! పొట్టేలు గొర్రె పిల్లని అర్పించడానికంటే, ప్రభువుని దాన్ని అర్పించడానికంటే, అర్పణ కంటే మాట వినుట, చెప్పండి అందరూ, మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా! ఈరోజు అన్ని చేస్తాం కానీ ఏమేనము మాట.
ఏ మాట అంటే ఎన్ని మాటలు అంటారు, అన్ని అంటారు కానీ ఏ మాట అంటారు? దేవుని మాట ఒకటే అంటారు. దేవుడి మాట ఒక్కటి దానికే లోబడరు. ఈ లోకంలో సంబంధించిన మాటలన్నీ వింటారు, సెల్ఫోన్లో వచ్చిన మాటలన్నీ వింటారు, టీవీలో వచ్చిన మాటలన్నీ వింటాం. కాదు, ఏదేమో అంటే దేవుని మాట మాత్రమే అదొకటే. ఎందుకంటే ఆ దేవుడి మాట ఏం చేస్తుంది? మనకు జీవింపజేస్తుంది. దేవుడి మాట ఏం చేస్తుంది? మనకు ఆలోచన చెప్తుంది. దేవుడి మాట ఏం చేస్తుంది? మనం నడిపిస్తుంది. దేవుడి మాట ఏం చేస్తుంది? మనం పోషిస్తుంది. దేవుడి మాట ఏం చేస్తుంది? మనల్ని ఆదరిస్తుంది. దేవుడి మాటలు ఏం చేస్తుంది? మన పరలోకానికి నడిపిస్తుంది. ఇటువంటి మాట చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము విన్నాడు. విని మీకు ఏం చేయాలంటే చేసుకున్న ఆరోగ్యం ఆరోగ్యంలో చేసుకున్న ఆరోగ్యం ఆరోగ్యం రాత్రి రాయబడి మాటలో కూర్చున్నప్పుడు, పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, అక్కడ రాజరండి నడుస్తున్నప్పుడు ఏం బోధించాలి తెలుసా? ఇక్కడ నా మాటలు పిల్లలు బోధించాల. చదవమ్మా. నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండాలి. ముందు నీవు నీ బిడ్డలకు వాటికి అభ్యాసం చేయాలి. ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలమ్మా? అభ్యసించాలి. అంటే వాళ్ళకి బోధించాలి, అభ్యాసం చేయాలి. చదువు. నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటి గురించే వాటి గురించి ఏం చేయాలి? ఏటి గురించి? ఉద్యమంలో నీ మాట్లాడాలి. ఉద్యమంలో నీ మాట్లాడే కదా, ఆ మాట్లాడాలి. పిల్లలు ఎప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు పిల్లలకి అన్ని స్టోరీలు గుర్తుంటాయి కానీ చేసే స్టోరీ మాత్రం, చేసే మాటలు మాత్రము నీ హృదయంలో ముందు దేవుడి మాటలు అనుకొని అది పిల్లలకి అభ్యాసం చేయాలి, అభ్యసించాలి. దేవుని వాక్యం వాళ్ళకి ప్రకటించాలంట. ప్రకటించినప్పుడు అప్పుడు ఆ కుమారుడు పెద్ద అయినప్పుడు చదువుతాడు. పెద్ద అయినప్పుడు వాళ్ళు ఏం చేయరండి? ప్రతి దానికి ఏం చేస్తారు పిల్లలు? ఇప్పుడు తల్లిళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకు భయపడతాం. తల్లిళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకు భయపడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు మాట వినక. కాబట్టి ప్రభుత్వం మనం పిల్లలకి అభ్యాసం, దేవుని వాక్యం ఎప్పుడు మన హృదయంలో భద్రంగా గట్టిగా ఉంటేనే కదా వాళ్ళకి బోధించాలి. ఇప్పుడు మీకు బోధించాలంటే నా హృదయంలో ఉంటేనే కదా మీకు బోధించాలి. నా హృదయం లేకుండా మీకు బోధించాను అనుకోండి, అది మీ హృదయంలోకి ఎక్కడ కూడా వెళ్ళదు. ఎక్కడ వెళ్తుందంటే ప్రార్థనలోకి వెళ్తుంది, ప్రభు పక్కన పొందకి వెళ్తుంది. అంతే కదా. నా హృదయంలో ఉన్నదే నా హృదయంలో పెట్టుకొని మీకు బోధిస్తాను. అలాగే పిల్లలు కూడా, మన ఇంటి పిల్లలకు కూడా అలా గుర్తుంటుంది అదే మాట. అందరు ఎప్పుడు ఇదే మాట్లాడమ్మా, ఎప్పుడు ఆ మాట చెప్తావేంటమ్మా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక ఆమె ప్రతిసారి దేవుడి లోకం ఎంతో ప్రేమించబడుతుంది అదే మాట్లాడేదాన్ని. ఆ 9 నెలలు కూడా దేవుడి లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుని లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు అదే మాట మాట్లాడితే ఆ పాపకు ఫస్ట్ మాట వచ్చింది ఏంటి తెలుసా అండి? అమ్మ నాన్న రాలేదంట, దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు అన్న మాట వచ్చిందండి. అద్భుతం కదండి. ఏ మాట అయితే పలికిందో ఆ మాటలు అదే మాటలు వచ్చాయంట. ఫస్ట్ మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తాడు. అభ్యాసం చేసింది, బోధించింది. ఆ బోధ హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ వలన ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాము. ద్వితీయోపదేశకాండంలోకి 1 మనందరూ తెలుసు, నీ
దేవుడిని యెహోవా మాట ఎలాగైనా చెప్తా, శ్రద్ధగా విను. ఎలాగైనా శ్రద్ధగా వింటేనే అర్థం అవుతుంది. మనసు ఎక్కడో పెట్టి వింటే అసలు అర్థం కాదు. ఇది చాలా మంది ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్నారు కానీ ఆ మనసు ఎక్కడో పోతుంది. మనసు మాత్రం ఎక్కడో ఉంటున్నారు, మనసు మాత్రం ఎక్కడో ఉంటున్నారు కానీ మనసు ఎక్కడికో పోతూ ఉన్నది. దేవుడి మాట విన్నప్పుడు శ్రద్ధ. అందుకే దేవుడు యాకోబు పత్రికలు రాశాడు కానీ వినుటకు ఎగిరిపడాలి కానీ మాట్లాడడానికి నిదానించాలి. మాట్లాడడానికి నిదానించాలి, వినుటకు ఎగిరిపడాలి. చాలా మంది జీవితంలో మనం చూసినట్లయితే మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ వినడానికి వినాలంట. దేవుని మాట శ్రద్ధగా వినాలంట. హల్లెలూయా. శ్రద్ధగా ఉంటే ఏం చేస్తానంటాడంటే, ఏం చేస్తాడంటమ్మా? ఆజ్ఞలన్నిటినీ నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనులు ఉన్నారు, ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికంటే హెచ్చైన జీవితం అంటారు. మాట శ్రద్ధగా ఏమిటండి? మాటలు శ్రద్ధగా భూమి ఉన్న ప్రజలందరికంటే ఎత్తుగా ఇప్పుడు దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి నన్ను ఎక్కించవయ్యా. నేను అప్పటి వాడిని, నేను ఎంతటి వాడిని, నాకు గొప్ప జ్ఞాపకం ఉంది. ఇది నిజమే. ఎంతటి వారినైనా దేవుడు మాట వింటే ఆయన చెప్పడం సార్. హల్లెలూయా. ఈరోజు ఏది గట్టిగా ఆయన మాట అది భూలోకంలో దేవుడు మాట్లాడడం ఏమవుతుంది మనకి? దేవుడు మాట్లాడారు అవుతుందా? పక్కన తీసుకెళ్తుంది మనం. ఏది ఉండాలంటే దేవుడి వాక్యం, ఆ మాట మనం ఆ మాట ప్రకారం మనం ఆ మాట ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ మాట ప్రకారం మనం ఉంటున్నట్లయితే, ఆ మాట మన పిల్లలకి మనం బోధించినట్లయితే ఉండగా దేవుడి మాట మనని హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తుందండి? దేవుడి మాట చాలా మంది ఉన్నారు బయట. కాబట్టి దేవుడి మాట ఎలా లోపడు, దేవుడి మాట అంటే జరిగే ఆశీర్వాదం అబ్రహాముని అన్ని విధాలుగా ఆశీర్వదించిన కారణం ఏంటంటే అబ్రహాము దేవుడి మాట విన్నాడు కాబట్టి. హల్లెలూయా. ముసలుడు అయిపోయినా, వృద్ధుడైపోయినా ఆశీర్వాదం ఆగలేదు. ఏం ఆగలేదండి? ఆశీర్వాదం ఆగలేదు. వృద్ధుడైపోయినా ఆశీర్వాదం అలా వస్తూనే ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుడి మాట వెలగు, దేవుడి మాటకి ఎలా లోపడుతున్నాం? బైబిల్లో మంత్రస్థాల గురించి మనం రెండు పక్కన వ్యవసాయంలో వాళ్ళు ఎవరు మాట్లాడారు? ఐగుప్తు రాజు 17 అయితే దేవుడికి భయపడి చేయక మీరు ఎవరి మాటకి భయపడతారంటే దేవుడి మాటకి భయపడతారు. మాటకి భయపడతారు. ఇక్కడ లోకంలో దేవుడికి రాజు ఆజ్ఞ
రాజిచ్చిన మాట లోపడాలి వద్దని చెప్పాలి. మనందరూ షడ్రకు మేషకు రాజు ఇచ్చిన ఆజ్ఞకు లోపడ్డారా? దేవుడికి భయపడ్డారా? దేవుడి మాటకే భయపడ్డారు. దేవుడు అన్నాడు, పరలోకం అది ఆకాశంలో కానీ భూమి కింద కానీ భూమి మీద కానీ ఏ రూపాన్ని మనం ఏం చేయకూడదంట, పూజించకూడదంట. అక్కడ రూపం పెట్టారు, మొక్కండి అంటే మొక్కారంటే వాళ్ళు. దేవుడికి భయపడి దేవుడి మాట, చాలా మంది దేవుడి మాట ఎంతో మంది మనకు కలిగింది దేవుడి చెప్పండి. ఒకటి, మనకు కలిగింది యేసుక్రీస్తు యొక్క నామాన్ని కలిగి ఉన్నాము. రెండోదండి విశ్వాసం కలిగి ఉన్నాము. మూడోది ఉపదేశాన్ని కలిగి ఉన్నాము. నాలుగోది నీతిని కలిగి ఉన్నాము. ఐదోది దేవుని మాట. ప్రభు దాకా వచ్చే వరకు మనం పోయే వరకు మనం ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ప్రభు కృప మనం తోడే ఉండి నడిపించింది కాక. చిన్న ప్రాంతం ఇంతవరకు విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దినాన్ని ఏ మాట వింటున్నాను, దేవుడి మాట ఎలా గట్టిగా పట్టుకుంటున్నావు, దేవుని మాట ఎంత గట్టిగా పట్టుకుంటున్నామో ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రభా, నీ మాట మాకు బ్రతికిస్తుంది, నీ మాట జీవింపజేస్తున్న మాత్రమే గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. అబ్రహాము నీ మాట పట్టుకొని సాగేది. మేము ఈ లోకయాత్రలో మీ మాట పట్టుకొని మేము ముందుకు సాగుటకు మా యాత్ర ముగించే వరకు కూడా నీ మాటనే మేము గట్టిగా పట్టుకోవడానికి మమ్మల్ని మీరు చిన్న వాక్యం వాక్యాన్ని సరిగ్గా జీవించటకు మమ్మల్ని నీ మాటను గట్టిగా భద్రం చేసుకోవడానికి, అది మా పిల్లలకు బోధించడానికి గొప్ప చూపిస్తున్నాను. ఏ ఇస్తున్నాము